హాయ్ గైస్, ఈ వీడియోలో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ నేర్చుకుందాము. ఫస్ట్ ఒకసారి నేను ఫాస్ట్గా సమ్మరైజ్ చేస్తే ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాను. సో మనం ఎస్క్యూఎల్ అనేది నేర్చుకుంటున్నాం కదా. ఎస్క్యూఎల్ అనేది ఎందుకు నేర్చుకుంటున్నాము? డిబిఎంఎస్తో హ్యూమన్ అనేవాడు మాట్లాడాలి అంటే మనకి ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. అయితే గైస్, డిబిఎంఎస్ అనే థియరీ కాన్సెప్ట్ ప్రాక్టికలా? థియరీ. ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్ చేయాలంటే మనకి ఏం సాఫ్ట్వేర్స్ ఉన్నాయి? MySQL, Oracle ఇలా చాలా ఉన్నాయి. సో నేను ఈ కోర్సులో ఏం సాఫ్ట్వేర్ వాడుతున్నాను? MySQL వాడుతున్నా. ఓకేనా? సో అంటే నేను ఇండైరెక్ట్గా ఎస్క్యూఎల్ వాడి ఎవరితో మాట్లాడుతున్నాను గైస్? MySQLతో మాట్లాడుతున్నా. ఓకేనా? బాగా వినండి. నేను ఇంతకుముందు చెప్పా, ఇక్కడ చూడండి, ఇక థియరీ వీడియోలో చెప్పా కదా, ఇక్కడ డాక్యుమెంట్లో రాసా. ఒక హ్యూమన్ అనేవాడు ఒక డిబిఎంఎస్తో మాట్లాడాలంటే మనకుండే లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అని చెప్పా, అవునా? సో బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, డిబిఎంఎస్ అనేది థియరీ, MySQL అనేది ప్రాక్టికల్ సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకున్న సాఫ్ట్వేర్ MySQL. సో అంటే ఇప్పుడు నేను ఎస్క్యూఎల్ వాడి నేను ఎవరితో మాట్లాడాలి? ఈ MySQL సాఫ్ట్వేర్తో మాట్లాడాలి. ఓకేనా? సో అప్పుడు MySQL సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది గైస్? అప్పుడు ఇది ఒక స్పేస్ని క్రియేట్ చేస్తుంది, అంటే స్పేస్ ఇన్ హార్డ్ డిస్క్. ఓకేనా? ఒక హార్డ్ డిస్క్లో ఒక స్పేస్ని క్రియేట్ చేస్తుంది. అదొకటే చేస్తుందా? నో, ఇంతకుముందు చెప్పా. ప్లస్ అది రీట్రీవ్ కూడా చేసుకుంటుంది ఆ స్పేస్ని, అండ్ దెన్ ఆ స్పేస్ని అప్డేట్ చేయగలదు. ఓకేనా? అండ్ దెన్ ఆ స్పేస్ని డిలీట్ కూడా చేయగలదు. సో ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా, ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ వాడి మనం ఎవరితో మాట్లాడుతున్నామంటే MySQL సాఫ్ట్వేర్తో మాట్లాడుతున్నాము. ఈ MySQL సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఈ హార్డ్ డిస్క్ ఉన్న స్పేస్ మీద కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అవి ఏమేమి ఆపరేషన్స్ అంటే క్రియేట్ ఆపరేషను, రీట్రీవ్ ఆపరేషను, అప్డేట్ ఆపరేషను, డిలీట్ ఆపరేషను. గైస్, ఈ 4 ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆపరేషన్స్ని మనం ఏమంటామంటే CRUD ఆపరేషన్స్ అంటాం. CRUD, CRUD ఆపరేషన్స్ అంటాం. CRUD అంటే ఏమి లే గైస్, C అంటే ఏమి, ఇక్కడ ఫస్ట్ లెటర్ చూడండి క్రియేట్, ఇక్కడ R అంటే రీట్రీవ్ అని, U అంటే అప్డేట్ అని, D అంటే డిలీట్ అని. సో దీన్ని మనం జనరల్గా ఏమని పిలుస్తామంటే CRUD ఆపరేషన్స్ అంటాం. సో ఇప్పుడు మీకు బేసిక్ మీనింగ్ అర్థమైంది కదా, ఎస్క్యూఎల్ ఎక్కడ వాడుతున్నాము, MySQL ఏం చేస్తుంది అంతా అని చెప్పి. నౌ కమింగ్ టు ద కాన్సెప్ట్ గైస్, నేను అసలు ఈ స్పేస్ ఇన్ హార్డ్ డిస్క్ అని చెప్పా కదా, ఈ స్పేస్ ఏం చేస్తుందని చెప్పాను మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పా. ఈ స్పేస్ని వాడి మనము డేటాని స్టోర్ చేసుకుంటాం, అంతేనా? మీకు డేటా అంటే ఏమో తెలుసు, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అవన్నీ ఇంతకుముందు వీడియోలో చూపించా. అయితే గైస్ బాగా గుర్తుపెట్టుకోండి, మనము ఒక డేటాని ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది. నేను చెప్పా కదా, సిస్టమ్ అంటే ఏమి, కొన్ని రూల్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయని. సో ఒక ప్రొసీజర్ ఉంది. మనం ఈ డేటాని మనము ఈ స్పేస్లో అంటే హార్డ్ డిస్క్లో మనము స్టోర్ చేయాలి అంటే మనకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏమి అంటే స్టెప్ నెంబర్ 1. ఓకేనా? స్టెప్ నెంబర్ 1, మనం ఫస్ట్ డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే క్రియేట్ డేటాబేస్. ఫస్ట్ డేటాబేస్ని క్రియేట్ చేయాలి. అండ్ దెన్ నేనేం చేయాలి అంటే స్టెప్ 2, ఈ డేటాబేస్లో నేను టేబుల్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఈ డేటాబేస్లో నేను ఏం చేయాలి అంటే టేబుల్ని క్రియేట్ చేయాలి. అండ్ స్టెప్ 3, ఈ స్టెప్ 3 ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? ఈ డేటాని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తామంటే ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తాం. సో బాగా వినండి గైస్, నేను ఇంతకుముందు ఈ డేటాబేస్ అంటే ఏం చెప్పా, స్పేస్ ఇన్ ద హార్డ్ డిస్క్ అని చెప్పా. స్పేస్ అనేది ఎందుకు? డేటాని స్టోర్ చేసుకునే దానికోసం, అంటే హార్డ్ డిస్క్లో డేటాని స్టోర్ చేస్తాం. అయితే ఈ డేటాని మనం హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది, మనం ఖచ్చితంగా అది ఫాలో అయ్యి తీరాలి. ఆ ప్రొసీజర్ ఏమి అంటే స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ మనం డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? అండ్ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఈ స్టెప్ 1లో క్రియేట్ చేసిన డేటాబేస్లో మనం టేబుల్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? అండ్ స్టెప్ 3 ఏమి అంటే ఈ స్టెప్ 2లో క్రియేట్ చేసిన టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో ఈ 3 స్టెప్స్ ఫాలో చేస్తేనే మనము ఆ హార్డ్ డిస్క్లో డేటా అనేది మనం స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ 3 స్టెప్స్ ప్రాక్టికల్గా ఎలా చేయాలని చెప్పి నేను చూపిస్తాను. బట్ ఈ వీడియోకి మాత్రం మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎస్క్యూఎల్ వాడి మనము MySQL సాఫ్ట్వేర్తో మాట్లాడతాము. ఈ MySQL సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఈ హార్డ్ డిస్క్లో ఉన్న స్పేస్ని మేనేజ్ చేస్తుంది. మేనేజ్ చేయడం అంటే ఏమి, క్రియేట్, రీట్రీవ్, అప్డేట్, డిలీట్. అసలు ఈ స్పేస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అంటే డేటాని స్టోర్ చేసుకునే దానికోసం. ఈ డేటాని స్టోర్ చేయాలంటే మనకి ఉన్న ప్రొసీజర్ ఏమి, ఫస్ట్ మనము డేటాబేస్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన డేటాబేస్లో మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? క్రియేట్ చేసిన టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఈ ప్రొసీజర్ ఫాలో అయితేనే మనము డేటాని మనము హార్డ్ డిస్క్లో ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్.